నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మధ్యంతర బెయిల్ మీద వాళ్ళ తల్లిగారికి బాగలేదని బయట వెళ్ళారండి. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 11వ తారీఖు సాయంత్రం లోపల జైల్లో లొంగిపోవాల్సి ఉంది. జైల్లో లొంగిపోలేదని తెలిసింది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఎక్కడున్నారు, ఏమి, ఆయన వాళ్ళ తల్లిగారికి నిజంగానే చికిత్స చేయించుకున్నారా, ఆ సర్టిఫికెట్లన్నీ దొంగ సర్టిఫికెట్లు పెట్టారు, సాక్ష్యాలు కూడా ఎవరితోనూ సాక్ష్యాలు పెట్టించారనేది తెలుస్తుంది. దాని గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. బోరుగడ్డ పరార్, బెయిల్ గడువు ముగిసిన గాయబ్, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు. రాజమండ్రి జైలుకు రాని అనిల్ హైకోర్టుకు జైలు సూపరింటెండెంట్ సమాచారం. సంబంధం లేని వాళ్ళతో పూచికత్తులు. బెయిల్లో ఉన్న సమయంలో తెలంగాణలో చక్కర్లు. చూడండి, బెయిల్ తీసుకొని తెలంగాణలో తిరుగుతున్నాడంట. ఆ పూచికత్తులు కూడా సంబంధం లేని వాళ్ళతో పూచికత్తులు పెట్టించారంట. అది మెడికల్ సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టారంట. నకిలీ సర్టిఫికేట్ సంగతి బయటపడిన వీడియో సందేశంలో బెదిరింపులు, కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్. విదేశాలకు పారిపోయే అవకాశం, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. చూడండి, ఆయన వీడియో కూడా పెట్టారు. ఆ వీడియోలో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, మీరే మా నన్ను, నాకేదన్నా జరిగితే మీరే నాకు అని వీడియోలో కూడా బెదిరింపే వీడియో పెట్టాడు మన అనిల్ కుమార్, బోరుగడ్డ అనిల్ కుమార్ గారు. జగనాయంలో చెలరేగిపోయిన రాజ్యాంగేతర శక్తి రౌడీ సీటర్ బోరుగడ్డ అనిల్ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టు టోకరా వేసి మధ్యంతర బెయిల్ పొడిగించమన్న సంగతి తెలిసిందే. బెయిల్ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిపోయింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడు ఆ సమయంలోపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. కానీ మళ్ళీ బెయిల్ పొడిగించాలంటూ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాడంట. బోరుగడ్డ అనిల్కు హైకోర్టు ఆదేశం, బెయిల్ను పొడిగించేది లేదని స్పష్టీకరణ. పిటిషనర్ తల్లి చెన్నై అపోలో ఇంకా చికిత్స పొందుతున్నారు. బెయిల్ పొడిగించాలన్న న్యాయవాది. తీవ్రంగా స్పందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. గత నెల 23ని డిశ్చార్జ్ అయ్యారు. 1ని పిటిషన్ వేసే నాటిగా ఆసుపత్రులు లేరు. తల్లి అనారోగ్యాన్ని చూపి నకిలీ సర్టిఫికేట్ సృష్టి, అది పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిన్న కోర్టులో చేశారు. ఇప్పుడు నిన్న 5 గంటల వరకు రావాల్సింది, లొంగలేదంట. పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారంట. మళ్ళీ ఏంది ఎక్కడ అనేది ఇంకా తెలియలేదు. మంగళవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించడమే అదేం కుదరదని, సాయంత్రంలోపు అతను జైల్లో లొంగిపోవాల్సిందని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా బోరుగడ్డ తన అజ్ఞాతం వీడలేదు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ గడువు ముగిసేలోపు బోరుగడ్డ అనిల్ జైలుకు వచ్చి లొంగిపోలేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టును పై అధికారులకు తెలియజేశామని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. సాయంత్రం 5 గంటలలోపు చెన్నై నుంచి విమానంలో వచ్చైనా జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందే అని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్ అరగంట కలుపుకొని సాయంత్రం 5:30 గంటలు దాటిన బోరుగడ్డ జైలుకు రాలేదు. చూడండి, హైకోర్టును బురిడీ కొట్టించి మధ్యంతర బెయిల్ విడుదలైన బోరుగడ్డ ఎక్కడున్నాడో పోలీసులకు అంతుచిక్కడం లేదు. తల్లికి అనారోగ్యం పేరిట గత నెల 14వ తేదీన తొలిసారి బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొందాడు. ఆ తర్వాత దాన్ని పొడిగించుకునేందుకు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాడు. గత నెల 23వ తేదీన ఆయన తల్లి పద్మావతి చెన్నై అపోలో నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు కానీ తర్వాత కానీ బోరుగడ్డ తన తల్లితో లేరని పోలీసు దర్యాప్తులో తేలింది. ఏది ఏమైనా హైకోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం సాయంత్రం అతను జైల్లో లొంగిపోవాలి. బోరుగడ్డ జైలు నుంచి మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సంచరినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అక్కడ అతనికి వైసీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు సహకరించినట్లు
అనుమానిస్తున్నారు. బోరుగడ్డపై 4 నెలల కిందట లుక్అవుట్ నోటీస్ జారీ అయింది. అంటే దేశంలోని విమానాశ్రయాల నుంచి ఎక్కడికి పారిపోయే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గంలో నేపాల్ లేదా దేశాలకు పారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. మరోవైపు తన నకిలీ లీలలు బయటపడినప్పటికీ బోరుగడ్డ వీడియో విడుదల చేసి ప్రభుత్వంపై బెదిరింపులకు దిగారు. ఇది విడుదల చేసి 4 రోజులైనప్పటికీ అది ఎక్కడి నుంచి ఎవరి ఫోన్లో రికార్డు చేశారనే విషయాన్ని పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదు. ఇప్పుడు బోరుగడ్డ కోసం గుంటూరు, అనంతపురం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అతడికి ఎవరు సహకరిస్తున్నారు? బ్యాంకు ఖాతా లావాదేవీలు, కుటుంబ సభ్యుల కదలికలు, వారి సెల్ ఫోన్లు, గతంలో బోరుగడ్డ ఎవరెవరితో టచ్లో ఉన్నారు, రాజమండ్రి కారాగారం నుంచి ఎవరితో మాట్లాడారు, వాటి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరుగడ్డతో పాటు ఆయన తల్లి, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉండటం గమనార్హం. ముందస్తు ప్రణాళికతో భాగంగానే కుట్రపూరితంగా బోరుగడ్డ కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లు అంచనాలకు వచ్చారు. చూడండి, బోరుగడ్డ జైలుకు తిరిగి రాకపోవడంతో అతడికి ఇచ్చిన 2 వ్యక్తులు కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. అతడు మొదటిసారి మధ్యంతర బెయిల్పై వెళ్ళినప్పుడు తన బావమరిది మరొక సంబంధికుడిని పూచికత్తుగా చూపించారు. బెయిల్ పొడిగింపు లభించాక పూచికత్తు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు తెలంగాణ వారు కావడం, వారిలో ఒకరి ఫోన్ నెంబరు డైల్ చేయగా ట్రూకాలర్లో ఆధార్కు భిన్నమైన పేరు రావడంతో హైదరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారమే పూచికత్తును తిరస్కరించారు. దీంతో హడావుడిగా తూర్పుగోదావరి జిల్లా ఉద్దేశపురం కొత్త కాలనీకి చెందిన ఏముగురి శేషగిరి, కుక్కిరిపాటి అలుపులను చూపించారు. వీరిద్దరి బోరుగడ్డతో పరిచయం లేదు. వీరిలో ఒకరు ఆటో డ్రైవరు, మరొకరు న్యాయవాది గుమస్తా అని తెలుస్తుంది. వీళ్ళకు మధ్యాహ్నం జైలు అధికారి ఫోన్ చేయగా ఒకరు తనకు సంబంధం లేదని సమాధానం ఇవ్వగా మరొకరు ఫోన్కు స్పందించలేదని తెలిసింది. ఇదేనండి బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి. చూడండి ఏముండదో ఏమో. బోరుగడ్డ అనిల్ ఎవరో తెలియని వ్యక్తులు అతడికి జమాన్ ఇచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం అతడు తిరిగి జైలుకు రాకపోతే వారే ఇబ్బంది పడతారు. వారిని ప్రాసిక్యూట్ చేయాల్సి రావచ్చు. బోరుగడ్డపై ఇప్పటికే ఉన్న కేసులకు అదనంగా కోర్టు ధిక్కారం కేసులను బేఖాతరు చేయడం, ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించడం తదుపరి కేసులు కూడా నమోదయ్యాయి. తప్పుడు పత్రాల సమర్పణలో న్యాయవాది పాత్ర ఉంటే ఆయన చట్టానికి అతిథుడేమి కాదు. ముప్పూల సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది, రాజమహేంద్రవరం. చూడండి, ఇప్పుడు చూడండి, ఆ పూచీకత్తులు పెట్టిన వాళ్ళకి కూడా కేసులో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం పరిస్థితి ఏమి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ గారి పరిస్థితి ఏమో మనకు ఇంకా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.